స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన చెంచులపై ఆటవిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాడితో సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం పర్యటించింది. ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు సభ్యులు. ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. సీఎంతో చర్చించి ఈశ్వరమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు ఎస్సీ ఎస్టీ చైర్మన్ వెంకటయ్య. చింతలపల్లి గ్రామాన్ని సంప్రదించడం జరిగింది. మన చెంచుల ఈశ్వరమ్మ అని పరామర్శించడం జరిగింది. ఆమె కొన్ని విషయాలు చెప్పింది. నేను ఇక్కడనే మన సిఐ గారు చెప్పిన మన పేరు కూడా వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, ఇంకా కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతా, నాగర్ కర్నూలు కలెక్టరేట్లో మాట్లాడి ఆ కుటుంబాలకు తగిన రక్షణ కల్పిస్తుంది. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈశ్వరమ్మ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది చాలా మంది కూడా మాకు పోడు భూముల సమస్య ఉన్నది, మాకు రేషన్ కార్డు లేవు, మాకు ఆ పోడు భూములకు పట్టాలు కావాలి, పాస్బుక్లు కావాలి, మరి రైతు బంధు కూడా మేము కోల్పోతా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మరి మన గౌరవ జిల్లా మంత్రి గారితో మాట్లాడి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా పోడు భూముల సమస్య పట్టాలు ఇచ్చేది కానీ, రేషన్ కార్డు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ వాళ్ళకి మంజూరు చేయించి ఈ ప్రాంతానికి తగిన న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మరి ఇటువంటి దాడులు జరగడం మాత్రము ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మనం అంతా కలిసిమెలిసి జీవించటోళ్ళము, సామరస్యపూర్వకంగా వాతావరణంలో మంచి ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవాలి. కానీ మరి 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇట్లా ఆటవికమైన చర్యలు చేసుకుంటూ దాడులు చేస్తే దీన్ని సహించము. ఇది ఏది ఏమైనా మళ్ళా మరి ఏదైతే ఈశ్వరమ్మ కూడా జరిగిందో ఆమె దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను జిల్లా ఎస్పీ గారిని కూడా జరుగుతుంది. మరి పోలీస్ శాఖ వారిని కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా, మరి ఈ రకంగా జరగకుండా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మనం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సమస్యలు మళ్ళీ పురోగం కాకుండా మనమంతా కూడా పోలీస్ శాఖ కానీ మనం కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఇలా పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండి కష్టంగా ఉండి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.